అస్మద్గురుభ్యో నమ. నేటి మంచి మాటలు: జీవితంలో ఒక్కసారైనా ఎంబీబీఎస్ పూర్తి చేయాలి. అదేమిటండి అలా అంటారు అంటే, ఈ ఎంబీబీఎస్ మన జీవితాన్ని సార్థకం చేసే 4 మహాగ్రంథాల సంక్షిప్త రూపం. ఎం అంటే మహాభారతం. మహాభారతం అంటే కేవలం యుద్ధ కథ కాదు, మానవ జీవితానికి అద్దం లాంటిది. ధర్మం అధర్మం మధ్య తేడా, కష్టకాలంలో ధైర్యంగా నిలబడడం, మంచి నిర్ణయాలు తీసుకునే వివేకం నేర్పుతుంది. బి భాగవతం. భాగవతం భక్తి, ప్రేమ, దైవానుభూతికి మార్గదర్శకం చేస్తుంది. భగవంతునిపై అచంచల విశ్వాసం, భక్తి యొక్క మహిమ, వినయం, కరుణ, ప్రేమ, అహంకారాన్ని విడిచిపెట్టడం తెలియజేస్తుంది. భక్తి ఉన్న చోట భయం ఉండదు అనే సందేశమును ఇస్తుంది. బి భగవద్గీత. భగవద్గీత మానవ జాతికి శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన మార్గదర్శిని. అదేనండి, ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది ఎలా ఉపయోగించుకోవాలో తెలిపే మాన్యువల్ వంటిది ఈ మానవ జీవితానికి భగవద్గీత. అది ఏం నేర్పుతుందంటే, మానవుడు తన కర్తవ్యాన్ని నిష్కామంగా చేయడం, విజయాపజయాలను సమంగా చూడటం, మనసును నియంత్రించడం, ఆత్మతత్వము చెప్తుంది. నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయి, ఫలితాన్ని భగవంతునికి వదిలివేయి అనే సందేశాన్ని ఇస్తుంది. నీకు కర్మ చేసే హక్కు ఉంది, ఫలితంపై కాదు అనే అర్థాన్ని చెబుతుంది. ఎస్ సంపూర్ణ రామాయణం. రామాయణం ఆదర్శ జీవన విధానానికి ప్రతీక. తల్లిదండ్రుల పట్ల గౌరవం, సత్యనిష్ట, కుటుంబ విలువలు, స్నేహం, సేవ, త్యాగం, నాయకత్వ లక్షణాలు చెప్తుంది. శ్రీరాముడు ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ రాజు. ఈ 4 గ్రంథాలు కలిపి మనకు ఏం సందేశాన్ని ఇస్తాయంటే, మహాభారతం ధర్మం, వివేకం, భాగవతం భక్తి, ప్రేమ, భగవద్గీత కర్తవ్యం, ఆత్మజ్ఞానం, రామాయణం ఆదర్శ జీవనం, నీతి అనే సందేశాన్ని ఇస్తాయి. వైద్యశాస్త్రంలోని ఎంబీబీఎస్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆధ్యాత్మిక ఎంబీబీఎస్ మాత్రం మనసుకు ప్రశాంతతను, బుద్ధికి వివేకాన్ని, హృదయానికి భక్తిని, జీవితానికి ధర్మాన్ని అందిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ 4 మహాగ్రంథాలను చదివితే మనిషి జ్ఞానవంతుడుగా, ధర్మవంతుడుగా, విలువలతో కూడిన వ్యక్తిగా ఎదుగుతాడు. జై గోవింద.